ఇక డీటెయిల్స్ చూసుకుంటే వేధింపులు ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ బీజింగ్ మధ్య వాణిజ్య ఒప్పందంలో ముందడుగు పడడం టారిఫ్కు తాత్కాలిక విరామం ఇచ్చింది. దీనిపై జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరు ఉండారని, వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి అని సుస్థిరత సాధ్యమన్నారు. జిన్పింగ్లో బ్రెజిల్, కొలంబియా, చిలీ దేశ అధ్యక్షులతో జరిగిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ విజయ. ఇటీవల చైనా వాషింగ్టన్కి సంబంధించి జరిగినటువంటి వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, వాటి మధ్య జరిగినటువంటి చర్యల నేపథ్యంలో ఇప్పటికే ఇరు దేశాలు కూడా వాని యొక్క దీనికి సంబంధించి పూర్తిగా టారిఫ్లను ఉపసంహరించుకునేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. అదే నేపథ్యంలో 90 రోజుల పాటు దీనిపై హాలిడే కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే 90 రోజుల్లోపు దీనిపై ఎటువంటి ఏమైనా ఉన్నా కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటే దీని ద్వారా మరింత పురోగతి సాధించవచ్చు అంటూ కూడా చెప్తూ జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటువంటి చైనా వస్తువులపై సుమారుగా 115% వరకు కూడా టారిఫ్ తగ్గించామని, దీంతో 145% మేర సుంకం కూడా కాస్త 30% పరిమితం అయ్యిందంటూ కూడా యుఎస్ ట్రేడ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యం చూసుకున్నట్టయితే కనుక చైనా చూసుకున్నట్టయితే కనుక 125% పైగా ఉన్నటువంటి టారిఫ్ను 10% పైగా కూడా తగ్గించిందంటూ 10% వరకు తగ్గిందంటూ కూడా ఇటు చైనా కూడా ప్రకటించిన నేపథ్యం గడిచింది. గత 3 రోజుల క్రితం కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1-2 రోజుల క్రితం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యం ఇది ఇలా ఉండగానే చూసుకున్నట్టయితే కనుక ఏదైతే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు వేధింపులు ఆధిపత్య ధోరణులతో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం సాధించలేమని, అలా చేసిన వాళ్ళు అయితే కూడా ఒంటరిగా మిగిలిపోతారంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ఆయన ప్రపంచానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనే దాని మీద ఒక ధోరణి అయితే మాత్రం ప్రపంచం అంతా కూడా ఆయన వైపు తిరిగి చూస్తున్న పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా ఏకపత్య ధోరణి అనేది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా చైనా జిన్పింగ్ వ్యాఖ్యలని కూడా ప్రపంచం అంతా కూడా ఆయన వైపు తిప్పుకునే విధంగా ఆయన మాట్లాడతారంటూ కూడా అందరూ కూడా విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రధానంగా ఇటువంటి కామెంట్స్ చేయడం ద్వారా ఆయన ఎవరిని మెప్పించడం కోసం, ఎవరిని ఒప్పించడం కోసం అన్నది కూడా తీసి పక్కన పెడితే కనుక ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా యుద్ధాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి అమెరికా వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, ఇటువంటి అన్నిటి నేపథ్యంలో ఇటువంటి కామెంట్స్ చేశారంటూ కూడా పలువురు విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దీని ద్వారా అయితే మాత్రం వీళ్ళు ప్రపంచంలో వీళ్ళందరూ కూడా ఒంటరిగా మిగిలిపోతారంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అమెరికన్ లాటిన్ సంబంధించి కరేబియన్ అధికారుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే మాత్రం అందరూ కూడా ప్రపంచం వ్యాప్తంగా కూడా ఆయన మాటల వైపు కూడా విచిత్రంగా చూస్తున్న పరిస్థితి కూడా మనకు సరిపోతుంది. అయితే ఏదైతే టారిఫ్లు సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 90 days గ్యాప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జరిగిన తర్వాత ఇటువంటివి చేయడం ద్వారా మరి ఈ వ్యాఖ్యల ద్వారా ఇన్ని ప్రపంచానికి ఏమి సమాధానం చెప్పాలనుకుంటున్నారనేదాన్ని పక్కన పెడితే కనుక జిన్పింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం అందరూ కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈయన చైనా అధ్యక్షుడిగా ఉంటూ ఏకపత్య ధోరణి వ్యవహరిస్తాడంటూ కూడా ఈయనకైతే మాత్రం ప్రధానంగా ఈయనకు ఉన్నటువంటి నేమ్ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికాతో కూడా నువ్వంటే నువ్వు, నేనంటే నేనంటూ కాలు దువ్విన పరిస్థితి కూడా ఉంది. అంటే ఎప్పుడూ కూడా ఒక దేశంపై అయితే కూడా ఏకపత్య ధోరణి వ్యవహరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకున్నట్టుగా అమెరికాతో సత్సంబంధాలు సన్నగిల్లాయన్న నేపథ్యం కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టారిఫ్ల నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, అంటే వీటి అన్నిటి సందర్భంలో సంబంధించి ఇప్పటికే అమెరికా దీనిపై సుంకాలు తాకిడి పెంచింది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయాల నేపథ్యంలో ఇటువంటివన్నీ జరిగేసరికి చైనా ఒకానొక సమయంలో అయితే మాత్రం ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి కూడా ఉంది. అటువంటి నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈయనపై అయితే కూడా అందరూ కూడా ఈయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ కామెంట్స్ దేనికి దారి తీస్తాయన్నది కూడా దీనిపై అయితే కూడా పలువురు అయితే మాత్రం దీనిపై విశ్లేషిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏకపత్య ధోరణి ఉండడం ద్వారా అయితే మాత్రం ఒంటరిగా మిగిలిపోతా ఉంటూ ఏ దేశానికి
దేనికి ఈయన చురకలు అందించారు అన్నదాన్ని కూడా ఇదందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా చైనా మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయా లేదా బలహీనపడతాయా అన్నదైతే మాత్రం రానున్న రోజుల్లో జిన్పింగ్ వ్యాఖ్యలపై ఆధారపడి ఉంటాయంటూ కూడా పలువురు విశ్లేషిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. విజయ, థ్యాంక్ యూ నాయుడు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేంచో తాము తీసుకోబోయే కార్యాచరణకు బాధ్యులం కామని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కులన్ శంకర్ రెడ్డి హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఈటెల రాజేందర్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని ఆయన పేర్కొన్నారు. ఇక జగ్గారెడ్డి ఈరోజు ఒక పార్టీలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో పార్టీలో ఉంటేనే కానీ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీజేపీలోనే ఉన్నానని పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ మమత, ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ నేత పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాట్ టాపిక్గా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై సంచలనమైన కామెంట్స్తో ఒక్కసారిగా ఆయన పైన తీవ్ర వ్యతిరేకత, తీవ్ర విమర్శలు అవడం జరిగింది. ఒక్కసారిగా ఈటెల కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా తీవ్ర స్థాయిలో ఆయనపై మండిపడడం, ఇది తగదు, మీరు ఒక స్థాయిలో ఉండి ఇలాంటి మాట్లాడడం తగదు అన్నట్టుగా చాలా రకాలుగా వాళ్ళపైన ఈటెల రాజేందర్పై తీవ్రస్థాయిలో మండిపడడం అని చూస్తున్నాం. అయితే ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక రకంగా విమర్శించగా, ముఖ్యంగా తీసుకుంటే జగ్గారెడ్డి చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ, కాంగ్రెస్ నేతల జోలికి కానీ ఈటెల రాజేందర్ వస్తే నడి రోడ్డులో బట్టలిపి గుంజీలు తీస్తామంటూ చాలా హాట్ కామెంట్స్ మాట్లాడడం జరిగింది. దీనిపై ఒక్కసారిగా బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో దీనికి వ్యతిరేకంగా మండిపడడం జరుగుతోంది. అయితే ఇదే అంశంపై జగ్గారెడ్డి కామెంట్స్పై బీజేపీ నేత కులన్ శంకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో అయితే మండిపడడం జరిగింది. జగ్గారెడ్డి, మీకు ఈటెల రాజేందర్ విమర్శించే స్థాయి మీకు లేదు అంటూ ఖచ్చితంగా బేషరతుగా మీరు ఈటెల రాజేందర్కి క్షమాపణ చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం అయితే జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఈటెల రాజేందర్ టాపిక్ అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇవి ఒక్కొక్క కామెంట్స్ ఇటు ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై కానీ, అలాగే పీసీసీ అధ్యక్షుడు అటు జగ్గారెడ్డి వీరిద్దరు కూడా ఈటెల రాజేందర్పై కామెంట్స్ చేయడం కానీ, ఈ కామెంట్స్పై జగ్గారెడ్డి కామెంట్ చేసిన కామెంట్స్పై కులన్ శంకర్ రెడ్డి స్పందించడం కానీ, మొత్తంగా ఇది చూస్తుంటే కనుక ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నాటకీయ పరిణామం అనేది కనిపిస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. పంజాబ్ ఆదంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించిన మోదీ పాక్కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. భారత్ మాతాకి జై అనేది యావత్ దేశం నినాదమని, ఈ నినాదం విని శత్రువు వణికిపోయాడని మోదీ అన్నారు. త్రివిధ దళాలకు, బీఎస్ఎఫ్ వీరులకు మోదీ సెల్యూట్ చేశారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమేనని మోడీ పాక్ను హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి. ఈరోజు ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ అయితే అక్కడ ఉన్న మన యువసేనను ఉద్దేశించి అయితే ప్రసంగం చేశారు. అయితే వారితో కలిసి అయితే కొన్ని ఫోటోలు అయితే కూడా దిగారు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో అయితే పాక్ ఇప్పటికే అయితే కూడా పిరికిబంద పనులు చూపిస్తుందని చెప్పి ఎప్పటికైతే చర్చలంటూ ఒక పక్కన మరులు మేమే విజయం సాధించామంటూ కూడా వారు ఇప్పటికే చేయటము, తర్వాత డ్రోన్లతో కూడా దాడులు అయితే చేయడం కూడా జరుగుతుందని కూడా అన్నారు. అయితే వారికైతే పూర్తి స్థాయిలో ఈ యువ సైన్యం అయితే కూడా పూర్తిగా కూడా విజయం సాధించిందని కూడా చెప్పారు. అయితే ఎయిర్ యువ సైన్యం అటు మన భారత సైన్యం అయితే పూర్తిగా కూడా విజయం సాధించిందని, చాలా వరకు కూడాను ఈ ఆపరేషన్ సింధూర్ లో కూడాను పూర్తి స్థాయిలో కూడా మన యువసేన అంతా కూడాను పాక్ ఇండియా సత్తాను అయితే మన ఎయిర్ ఫోర్స్ అయితే కూడా చూపించిందని కూడా అయితే ఆయన ప్రశంసించారు. అయితే ఇప్పటికే కూడాను మనకి అన్ని ఆయుధాలు ఉన్నాయి, అవి కూడా మనం అసలు ప్రదర్శిస్తే కూడా పాక్ అసలు పూర్తిగా
దేశంలో ప్రపంచంలోనే ఆ చిత్రపటంలో కూడా లేకుండా పోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే భారత మాత జై జై అనే నినాదం అయితే ప్రపంచమంతా కూడా మారుమోగుతుందని కూడా ఈ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ వలన కూడా ఆయన ప్రసంగించడం అయితే చెప్పుకోవచ్చు. అయితే భారత్ యువసేన ప్రతిభను చూసి అటు ప్రపంచం ఆశ్చర్యపోయిందని కూడా అన్నారు. అంటే మీరంతా చరిత్ర సృష్టించారని కూడా వారికైతే ప్రశంసలు అయితే కురిపించారని కూడా మనకి తెలుసు. అయితే భవిష్యత్ కాలానికి అయితే మీరు ప్రేరణగా నిలుస్తారని కూడా అన్నారు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి సెల్యూట్ చేయాలని ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారని, అటు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలంతా కూడా మీ వెంటే ఉంటారని అని కూడా భారతదేశం అంతా కూడా మీ వెంటే ఉంటుందని కూడా వారందరూ కూడా అయితే ధైర్యం కూడా చెప్పారని కూడా మనకి చెప్పుకోవచ్చు. అయితే ప్రతి కుటుంబం కూడా మీకు రుణపడి ఉంటుంది. దేశం మొత్తం కూడా ఈ కోట్లాది మంది జనాలంతా కూడా మీకైతే మీకు రుణపడి ఉంటుంది కూడా అని ప్రధానమంత్రి అన్నారు. ఆపరేషన్ సింధూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదు, ఇది ఒక భారతదేశ నీతి నియమం నిర్ణయానికి ఒక ప్రసిద్ధి నిదర్శనం అని కూడా ప్రధాని మోదీ అయితే ప్రసంగంలో కూడా అన్నారు. ఈ దేశం గురుదేవ్ సింగ్ కు చెందిందని కూడా అన్నారు. అవసరమైతే ధర్మస్థాపనకు ఆయుధాలు వాడటం మన సాంప్రదాయం. మన మహిళల సింధూరాన్ని దూరం చేసింది ఈ యొక్క పాకిస్తాన్. అయితే ఇళ్లలో దూరి దాడి చేశారు, కనుక మనం వెన్ను చూపించి ఎదురు నిలబడి పోరాడమని కూడా మోదీ అయితే కూడా మనం చెప్పవచ్చు. ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కల్పించి భారత ఆర్మీ న్యాయ ప్రతిభ చూపిస్తామని కూడా అన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, యుఏవీలు, ఎయిర్ క్రాఫ్ట్లను మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోతున్నాయని కూడా మోదీ ప్రసంగంలో అయితే చెప్పారు. మళ్ళీ ఉగ్రవాదం జరిగితే భారత్ అయితే అసలు ఊరుకునే ప్రసక్తి లేదని కూడా గట్టిగానే హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ గిరి. ఇక సత్యవర్ధన్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వంశీతో పాటు మరో 4గురికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన నేత 2023 సంవత్సరంలో అప్పటి గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడి చేయించారు. ఈ దాడిలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్న వారిని కూడా చాలామందిని కొట్టడం కానీ లేదా హింసించడం కానీ చేశారు అని చెప్పి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మొత్తం మీద 71 మందిని అయితే ఈ కేసులో బుక్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో కూడా అప్పుడు అక్కడ ఏదైతే టీడీపీ కార్యాలయంలో మెయింటెనెన్స్ చేస్తున్న మధుసూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించారనే కేసులో అతని మీద అనేక సెక్షన్లతో ఇటు ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు అనేక సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ ఈ సత్యవర్ధన్ తనకి ఈ కేసుకు సంబంధం అని చెప్పి మొదట చెప్పాడు. అనంతరం కూడా తర్వాత పోలీసులు ఎదుట నన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పటికే 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్లోని వంశీ నివాసంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా 3 నెలలుగా, అంటే ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా 3 నెలలుగా ఇతన్ని కోర్టు మొత్తం మీద రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. ఇదే క్రమంలో ఈరోజు కోర్టులో హాజరైన వల్లభనేని వంశీ తనకు ఆరోగ్యం సరిగా లేదని, కనీసం తాను ఊపిరి తీసుకునేందుకు కూడా కష్టంగా ఉందని చెప్పి నేరుగా న్యాయస్థానానికి మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులో వల్లభనేని వంశీకి సుమారు 3 నెలల తర్వాత ఈరోజు బెయిల్ అయితే మంజూరు చేసింది. మొత్తం మీద ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితులు వల్లభనేని వంశీతో పాటు మరో 4 కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఇతని వెంటనే కూడా ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి తుది నివేదికలు కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి వల్లభనేని వంశీ యొక్క లాయర్కి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కేసుల్లో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీలో విపరీతమైన దారుణమైన ట్రోల్స్ చేయడంతో పాటు అనేక అరాచకాలకు పాల్పడ్డారు వల్లభనేని వంశీ అని చెప్పి అనేక కేసులు కూడా నమోదైనాయి. ఇదే క్రమంలో అక్కడ గన్నవరం సమీపంలో 8 ఎకరాలకు సంబంధించిన ఓ కేసులో కూడా ఇప్పటికే ఆయన కేసు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో 2019లో ఓ ఎలక్షన్ సమయంలో కూడా రిగ్గింగ్ పాల్పడారని చెప్పి ప్రజాకోర్టులో మరో కేసులు ఉన్నాయి. సో ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు అయినా కూడా మరిన్ని కేసులు కూడా ఇతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు 8 ఎకరాలకు సంబంధించిన కేసులో కూడా స్వల్ప ఊరట అయితే లభించిందని చెప్పవచ్చు. వల్లభనేని వంశీని ముందస్తు అరెస్టు చేయొద్దు, ఇతన్ని టైం తీసుకోవచ్చు అని చెప్పి పోలీసులకి ఒక కోర్టు చెప్పడం జరిగింది. లేకుంటే ఈరోజు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా కూడా 8 ఎకరాల కేసులో మరొకసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉండేది.
సో మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ ఇప్పటికే కేసులు మెడకైతే ఇప్పటికే చుట్టుకొని ఉన్నాయి. ఈ కేసులంటే కూడా వల్లభనేని బయట రావడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయంగా అరాచకంగా అధికారం చేతిలో ఉందని చెప్పి విపరీతంగా ప్రవర్తించారు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా పట్టుబడితే వ్యవస్థలన్నీ కూడా చూస్తే ఏ విధంగా ఇబ్బంది పడతారని చెప్పి ఉదాహరణగా వల్లభనేని వంశీని అయితే చెప్పవచ్చు. మొత్తం మీద చూడాలి, ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ మంజూరైన వల్లభనేని వంశీ మరిన్ని కేసుల్లో కూడా తొందరలో ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కూడా ఇతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. చూడాలి మరి ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా. రైట్, థ్యాంక్ యూ సాగర్. బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తాను కేసీఆర్కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని తెలిపారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. గతంలో కూడా ఈ అంశంపైన చాలాసార్లు స్పష్టత ఇచ్చానని అన్నారు. బాధ్యత గల కార్యకర్తగా కేసీఆర్ అదేవిధంగా పార్టీ ఆదేశాలను పూర్తిగా పాటిస్తానని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక బాధ్యత చేపడుతున్నటువంటి హరీష్ రావు తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు సంబంధించినటువంటి సంబంధించినటువంటి విషయాలు జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి ఈ చర్చకు సంబంధించి అనేక చర్చలో దావతీస్తున్న సమస్యలే కావచ్చు, అనేక విషయాలలో కూడా కావచ్చు. కేటీఆర్ సంబంధించి అయితే హరీష్ రావు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చ జరుగుతున్న క్రమంలో కూడా కేటీఆర్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు అయితేనేవి దానికి సంబంధించినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, మాజీ మంత్రులతో పాటు సంభాషణకు సంబంధించి చూసినట్లయితే ఏ విధంగా కొనసాగుతుంది, రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించి ఎవరు భోగరాజ్యం చేస్తున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఒక చర్చనీయాంశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య వరంగల్లో పెట్టినటువంటి బహిరంగ సభ ద్వారా కొంత ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఈ సభకు సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి తెలంగాణ ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది. ఈ జన సమీకరణ వెనకాల ఉన్నటువంటి ఊహాత్మకమైనటువంటి రచన ఎవరు రచించారు, దీనికి సంబంధించిన కేసీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో పరిమితమైన కేసీఆర్ ఒక్కసారిగా బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాలలోని నూతన ఉత్తేజం అయితే వచ్చినటువంటి పరిస్థితి. కానీ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ లో మాత్రం సెకండ్ క్యాడర్ ఎవరు ఉంటారనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి హరీష్ రావు మాత్రం ప్రతి మీడియా సమావేశంలో నేను ఒక సాధారణ కార్యకర్తనే కానీ నాకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు అమలు చేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ హరీష్ రావు సంబంధించిన ఆదేశాలను పాటిస్తారా, లేకపోతే కేటీఆర్ ని రంగప్రవేశం చేపిస్తారా, లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయనేది కూడా కేంద్ర స్థాయిలోని చక్రం తిప్పడానికి కేసీఆర్ ప్రస్తుత అవకాశం లేదు. కాబట్టి రాష్ట్రంలోని పార్టీని బలోపేతం చేస్తున్న క్రమంలో హరీష్ రావు పగ్గాలు చేపడతారా, లేకపోతే కేటీఆర్ చేపడతారా అనే ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘమైన చర్చ కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆయన మైసూరులో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. గోవిందప్ప భారతీ సిమెంట్ పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై స్పందించకపోవడంతో బాలాజీ గోవిందప్పను మైసూరులో అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, ఏపీ లెక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు సిట్ అధికారులు కూడా తమ స్పీడ్ కూడా పెంచినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి ఏదైతే లెక్కర్ సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నాయో ఆ లావాదేవీలకు సంబంధించి డిస్టిలరీ సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఏవైతే హవాలా జరిగిందో అవన్నీ కూడా తీసేందుకు ఇటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరినైతే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే దీనికి ప్రధాన నిందితుడుగా తేల్చినటువంటి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, అదేవిధంగా చాణక్యని అరెస్ట్ చేశారు. అయితే వీరిచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం ప్రకారం చూసినట్లయితే
ధనంజయ రెడ్డి, అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి, అదే విధంగా బాలాజీ, ఈ ముగ్గురు పేర్లు కూడా సిట్ అధికారులకు తెలిపినటువంటి నేపథ్యంలో వీరిని కూడా A31, A32, అదే విధంగా A33 ముగ్గురికి కూడా వాళ్ళని కూడా చేర్చినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మొత్తానికి ఎవరైతే A33గా ఉన్నటువంటి ఎవరైతే బాలాజీ ఉన్నారో ఆ బాలాజీని ఈ రోజు మైసూరులో ఆయన అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ట్రాన్సిట్ వారెంట్ పై ఆయన్ని మైసూరు నుంచి విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఏదైతే లెక్కర్ స్కామ్ సంబంధించి ఈ డిస్టిలరీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ఎక్కడి నుంచి ఎలాగెళ్ళినాయి అనే దాని మీద అయితే పూర్తిగా అయితే సిట్ అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో ఎవరైతే రాజ్ కసిరెడ్డి కావచ్చు, లేకపోతే చానికి ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం ప్రకారమే చూసుకున్నట్లయితే ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదే విధంగా బాలాజీ, ఈ ముగ్గురు సంబంధించి ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారు. వీళ్ళు చెప్పిన విధంగానే మేము డిస్టిలరీ సంబంధించి కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అన్ని కూడా తమకు అందజేసామో అక్కడి నుంచి ఎలా వెళ్ళినాయి అనేది మాకు తెలియదు. కానీ ఈ ముగ్గురే ప్రధానమైనటువంటి వ్యవహరించారు కాబట్టి వీళ్ళు చెప్పిన విధంగానే మేము చేసామని చెప్పేసి ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా చానికి చెప్పినటువంటి నేపథ్యంలో వీరి ముగ్గురు కూడా గత 3 రోజుల క్రితమే సిట్ అధికారులు అయితే విచారణకు హాజరు కావాలి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ 3 రోజుల క్రితం సిట్ అధికారులు పిలిచినప్పటికీ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఈ ముగ్గురు కూడా రానటువంటి పరిస్థితి, డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. కాకపోతే హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ను నిరాకరించినటువంటి పరిస్థితి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. మొత్తానికి చేసేది ఏం లేక వీళ్ళైతే పరాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే బాలాజీ ఉన్నారో ఈ బాలాజీ గతంలో ఉన్నటువంటి 2019 నుంచి 24 మధ్య పనిచేసినటువంటి మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు ఉన్నారు. ఇతను భారతీయ సిమెంట్ సంబంధించి కూడా డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు పేర్లు చెప్పినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ ముగ్గురు కూడా గత ఎక్స్-సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈ ఆర్థిక పరంగా ఈ లెక్కలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సీఎం పర్యవేక్షణలో ఈ ముగ్గురే పనిచేశారు. కాబట్టి వీళ్ళు చెప్పిన అని చెప్పేసి ఇప్పటికే A1, A2గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి కావచ్చు, లేకపోతే శానికి చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఎవరైతే పరారులో ఉన్నటువంటి ముగ్గురులో ఒక వ్యక్తి ఎవరైతే పరారులో ఉన్నారో మైసూరులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సిట్ అధికారులు అయితే తనకున్నటువంటి రహస్య సమాచారం ప్రకారం మైసూరు వెళ్ళి ఎవరైతే బాలాజీ ఉన్నారో బాలాజీని అదుపులో తీసుకొని విచారణకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఏదైతే లెక్కర్ స్కామ్ అయితే పెద్ద ఎత్తున అయితే స్కామ్ జరిగిందని చెప్పేసి ఇటు ఎన్డీఏ నాయకులు చెప్తున్నారు. కోట్లలో కొన్ని 100 కోట్లలో 1000 కోట్లలో కూడా ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి ఇటు ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నటువంటి మొత్తానికి చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ అరెస్టుల పర్వం అయితే 5కి చేరింది. అదేవిధంగా 33 మందిని ఈ లిస్ట్ లో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు, ఇంకెంత సమాచారం వస్తుంది, ఈ లావాదేవీలన్నీ కూడా డిస్టిలరీలు కావచ్చు, లేకపోతే ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు ఏదైతే 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి ఏదైతే లెక్కలకు సంబంధించినటువంటి లావాదేవీలు, దాని ద్వారా వచ్చినటువంటి హవాలా మనీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ కంపెనీకి వెళ్ళింది, ఏ కంపెనీ నుంచి ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా ఈ సిట్ అధికారులు అయితే క్షుణ్ణంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే 5 అయితే అరెస్ట్ అయ్యారు, మిగిలిన వారిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి ఇటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే బాలాజీ కావచ్చు, ఈ ముగ్గురు కూడా అరెస్ట్ చేసినట్లయితే ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళి ఏ కంపెనీకి వెళ్ళిన అనేది క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ లెక్కర్ స్కామ్ సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే సంచలనంగా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం. రైట్, ఇవి 686 అప్డేట్స్. ఈ పోషన్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.